వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు ప్రశ్న, తెలంగాణ తొలి కవిగా ఎవరిని గుర్తిస్తారు? తెలంగాణ తొలి కవిగా ఎవరిని గుర్తిస్తారు? తెలంగాణ తొలి కవిగా ఎవరిని గుర్తిస్తున్నామంటే గుణాఢ్యుడిని గుర్తించడం జరుగుతుంది. గుణాఢ్యుడు ఏ పుస్తకం రాశాడంటే బృహత్ కథ అనే పుస్తకాన్ని రాశాడు. గుణాఢ్యుడు ఏ పుస్తకాన్ని రాశాడు అంటే బృహత్ కథ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ అనే పుస్తకంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క తెలంగాణ మాండలికాన్ని వినియోగించడం జరిగింది. మరి బృహత్ కథ అనే పుస్తకం ఏ భాషలో రాయబడ్డది అంటే రాక్షస భాష లేదా పైశాచిక భాషలో ఈ బృహత్ కథ అనే పుస్తకాన్ని రాశారు. మరి అందులో మొదటిసారిగా తెలంగాణ మాండలికాలను వినియోగించారు. మరి ఇలా తెలంగాణ మాండలికాలతో కూడినటువంటి పదాలు ఈ పుస్తకంలో బృహత్ కథ అనే పుస్తకంలో ఎన్ని లభ్యమైనట అంటే 40 పదాలు దొరికినాయి. ఆ 40 పదాలని ఏమంటారు అంటే దేశీ పదాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమంటామండి? దేశీ పదాలు అని చెప్పి పిలుస్తాం. అందులో ప్రముఖమైనటువంటి దేశీ పదాలు ఏమిటి అంటే అత్త, అందం, అద్దం, అడ్డం, పొట్ట, దుత్త, గిత్త. విన్నారా? రైట్. అత్త అందంగా ఉంటుంది, అద్దంలో చూసుకుంటుంది, అడ్డం పొట్ట ఉంటుంది, దుత్త, గిత్త. ఇవి తెలంగాణ పారిభాషిక పదాలు బృహత్ కథ అనే పుస్తకంలో దొరికినాయి. వీటినే ఏమన్నాము అంటే దేశీ పదాలు అని చెప్పినాం. మీ అందరికి మళ్ళొక సందేహం కూడా వస్తుంది, మరి తెలంగాణ తొలి కవి బృహత్ కథ రాసినటువంటి గుణాఢ్యుడైతే ఆది కవి ఎవరు అని చెప్పి మీరు అడుగుతారు. తెలంగాణ ఆది కవిగా ఎవరిని గుర్తిస్తున్నామంటే పాల్కురికి సోమనాథుడి గారిని తెలంగాణ ఆది కవి అని చెప్పి పిలవడం జరుగుతుంది. గుణాఢ్యుడేమో శాతవాహనుల కాలంలో కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవిగా గుర్తిస్తున్నాం. మరి పాల్కురికి సోమనాథుడేమో కాకతీయుల కాలానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తించాలి. మరి పాల్కురికి సోమనాథుడు ఏ పుస్తకాన్ని రాసినాడు సార్ అంటే మల్లికార్జున పండితం అంటే మల్లికార్జున చరిత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దాన్ని ఈ యొక్క ఇంకా ఏమంటామంటే ఈయన మరొక పుస్తకాన్ని రాసిండు, బసవ పురాణం అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఆ మల్లికార్జున యొక్క జీవిత చరిత్రను వివరిస్తూ ఈయన రాసినటువంటి పుస్తకం పండితారాధ్య చరిత్ర. దాన్నే మల్లికార్జున చరిత్ర అని పిలుస్తున్నాం, దాన్ని పండితారాధ్య చరిత్ర అని చెప్పి కూడా పిలుస్తున్నాం. ఈ పండితారాధ్య చరిత్ర అనే పుస్తకంలో ఈ యొక్క శివభక్తుడైనటువంటి మల్లికార్జున పండితుడిని మనం ఇందులో స్మరణం చేసుకుంటున్నాం. ఈ మల్లికార్జున పండితుని పేరు మీదుగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి అనే పేరు వెలుగొంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మా వీడియోలో మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మీరు మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.